రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఢిల్లీలో ఘోర పరాజయం తరువాత గత నెల రోజులుగా 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి స్వయం ప్రకటిత అవినీతి రహిత నాయకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడికి పోయారు? పార్టీ కార్యకర్తల్ని సంబోధించడం లేదు, పార్టీ సమావేశాల్లో పాల్గొనడం లేదు, పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనటం లేదు. ఆయన సర్వేసర్వాగా వ్యవహరించినటువంటి ఆయన పిఏ ఎవరైతే ఉన్నారో విభవ్ కుమార్, స్వాతి మాలీవాల్ని భౌతికంగా దాడి చేసినటువంటి ఆయన పిఏ విభవ్ కుమార్ ఇప్పుడు పంజాబ్కి షిఫ్ట్ అయ్యారు. ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వ్యవహారాలన్నీ చూసేటటువంటి విజయ్ నాయర్ పంజాబ్కి షిఫ్ట్ అయ్యారు. రాఘవ్ చడ్డా ఇప్పటికే పంజాబ్లో ఉన్నారు. వీళ్లతో పాటు మనీష్ సిసోడియా కూడా మకాం పంజాబ్కి మార్చారు. ఎందుకంటే పంజాబ్ మాత్రమే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి గొడుగు పట్టగలిగేటటువంటి స్థితిలో ఉంది. అక్కడ మాత్రమే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ లుధియానాకి షిఫ్ట్ అయిపోయారు. మకాంని లుధియానాకి మార్చారు. అంటే ఢిల్లీలో ఉన్న మకాం ఇంటిని వదలలేదు, ఢిల్లీలో ఉంది, కానీ ప్రస్తుతానికి ఆయన తన నివాసాన్ని లుధియానాకి మార్చారు. పంజాబ్ రాజధాని చండీగఢ్లో భగవంత్ మాన్ ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం యొక్క మొత్తము డాబు దర్పం ఉంటుంది. కానీ అక్కడ ఉండకుండా లుధియానాకి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారంటే లుధియానాలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఆయన పేరు గుర్ప్రీత్ బస్సీ గోగి. ఈ గుర్ప్రీత్ బస్సీ గోగి ఇటీవల చనిపోయారు. ఆయన చనిపోయారు కాబట్టి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆవల ఎల్లుండి, మొత్తానికి 6 నెలల్లో ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ఆయన లుధియానాకి వెళ్ళిపోయారు. ఒక అసెంబ్లీ స్థానము, ఉప ఎన్నిక, అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అత్యధిక సీట్లు ఉన్నాయి. అయినా కూడాను అరవింద్ కేజ్రీవాల్ అక్కడికి వెళ్ళారు. అక్కడ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టారు? ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఉన్నాడు, బడా పారిశ్రామికవేత్త, ఆయన పేరు సంజీవ్ అరోడా. ఈ సంజీవ్ అరోడాని తీసుకొచ్చి నిలబెట్టారు. అంటే ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయలేదు, అభ్యర్థిని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రకటించేశారు. ప్రకటించిన తర్వాత ఈ సంజీవ్ అరోడా ఎవరు? సంజీవ్ అరోడా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ నుంచి పాఠక్ ఒక ఆయన ఉన్నాడు, రాఘవ్ చడ్డా ఉన్నారు, ఫార్మర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఉన్నారు, అదేవిధంగా అశోక్ మిత్తల్ ఉన్నారు, పర్యావరణవేత్తగా ఉన్నటువంటి బల్బీర్ సింగ్ సీచేవాల్ ఉన్నారు, పారిశ్రామికవేత్త విక్రమ్జీత్ సింగ్ ఉన్నారు, అదేవిధంగా సంజీవ్ అరోడా ఉన్నాడు. సంజీవ్ అరోడాని ఎన్నికలు రాగానే రాజీనామా చేయించి అసెంబ్లీకి పోటీ చేస్తారు. ఎందుకు రాజీనామా చేయిస్తారు? అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ నుంచి రాజ్యసభకి ఎంపిక కావాలి. అధికారం నేను ఎడమ చేతితో పట్టుకున్నటువంటి ఫోర్సెప్స్తో కూడా ముట్టనని చెప్పేటటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఏదో ఒక రకంగా రాజ్యసభలోకి ప్రవేశించాలి కాబట్టి సిట్టింగ్ ఎంపీని రాజీనామా చేయించి ఆయనని ఎన్నికల్లో నిలబెట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో నిలబెట్టి, ఉప ఎన్నికల్లో నిలబెట్టిన తరువాత ఆయనను గెలిపించి, ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన ప్రయోజనాలకి లెక్క చెప్పాలి కాబట్టి, ఆ తరువాత ఈయన రాజ్యసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలంతో, ప్రజల బలంతో కాదు, డైరెక్ట్ ఓటు కాకుండా ఇండైరెక్ట్ పద్ధతి అయిన ఏనకేన ప్రకారైన ఏదో ఒక పద్ధతిలో రాజ్యసభలోకి ప్రవేశించాలి. ఎందుకంటే అధికారానికి దూరంగా ఉండలేనటువంటి పరిస్థితి. అందుకే మకాంను ఏకంగా లుధియానాకి మార్చారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఢిల్లీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఆదాయాలు పొందుతూ అరవింద్ కేజ్రీవాల్ యొక్క వ్యక్తిగత పార్టీ పనులు, ఆ తర్వాత ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా, టీవీ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఇప్పుడు నెమ్మదిగా పంజాబ్ గవర్నమెంట్లో అబ్జార్బ్ చేస్తున్నారు. ఢిల్లీకి పంజాబ్కి పెద్ద దూరం ఉండదు, ఢిల్లీలో కూడాను పంజాబీలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ట్రాన్సిషన్ కష్టం కాదు. విభవ్ కుమార్ స్వాతి మాలీవాల్ని జుట్టుపట్టి లాగినటువంటి వ్యక్తి ఆల్రెడీ వెళ్ళిపోయి
హర్భజన్ మాన్ భగవంత మాన్ని ఆల్మోస్ట్ ఒక డమ్మీగా చేసేసి అరవింద్ కేజ్రీవాల్ ఆజ్ఞల్ని పాటించేలా చేస్తున్నాడు. సో ఒకవేళ గనక ఈ సంజీవ్ అరోడా ఎన్నికల్లో ఓడిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన రాజ్యసభ సీటు వెకేట్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఏదేమైనా ఒక్క విషయం మాత్రం సుస్పష్టం, అదేంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఆలోచన ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఏదో రకంగా చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణలో ఉన్నట్లయితే మనకి ఈ మీడియా కవరేజ్ వస్తుంది, మనల్ని 10 మంది గుర్తిస్తారు, మనం మాట్లాడే మాటలు మీడియాలో కవరేజ్గా వస్తాయి. అదేవిధంగా మన మీద ఏదన్నా పోలీసు చర్య కానీ చట్టపరమైన చర్య కానీ తీసుకోవాలంటే ముందు అనుమతులు పొందాల్సి వస్తుంది. పర్యవసానంగా కొద్దిగా మనకి రక్షణ ఉంటుంది. కాబట్టి తన కోసము, పంజాబ్ ప్రజల కోసం కాదు, 10 ఏళ్ళు తనని పోషించినటువంటి నాయకత్వ స్థానంలో పెట్టినటువంటి ఢిల్లీ కోసం కాదు. నిజానికి ఢిల్లీకి షీలా దీక్షిత్ తర్వాత అత్యధిక కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి బహుశా అరవింద్ కేజ్రీవాల్. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని వదిలేసేసి పంజాబ్ రూట్ తోటి దొడ్డిదోవన చట్టసభలో ప్రవేశించడం, అది ఎన్నికలు లేనటువంటి, ఓట్లు లేనటువంటి చోట అసెంబ్లీకి రాజ్యసభ ఎంపీని రిజైన్ చేయించి తీసుకువెళ్ళడం, ఇవన్నీ చూస్తున్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్ గనక ఈసారి గెలిచుంటే ఆయన రాజకీయం ఏ రకంగా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. ఒకవేళ గనక ఈ రాజ్యసభ ఉప ఎన్నిక జరిగేలోపే ఆమ్ ఆద్మీ పార్టీలో చీలిక రావడము, లేకపోతే కాంగ్రెస్ మిగతా పక్షాలతో ప్రభుత్వం మారి కావలసినన్ని ఓట్లు లేకపోతే ఏం జరుగుతుంది చెప్పలేము. అయినప్పటికీ పార్టీ గంగలో కలిసినా ఏమి జరిగినా ముందు తను ఏదో రకంగా రాజ్యసభలోకి ప్రవేశించాలి. ఇదే అరవింద్ కేజ్రీవాల్ యొక్క ప్రధాన లక్ష్యం. ఢిల్లీ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిన వ్యక్తి ఢిల్లీ ప్రజలకు జవాబుదారీగా నిలబడకుండా పంజాబ్కి పరిగెత్తేశాడు. అది విడ్డూరమే కాదు, విషాదం కూడా.